నెక్స్ట్ ఏ సిరీస్ ఆఫ్ నేమ్ రియాక్షన్లో మనం చూస్తున్న లాస్ట్ టైము నేమ్ రియాక్షన్స్ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షను అండ్ బెంజాయిన్ కండెన్సేషన్ చూసాం. ఈ సిరీస్ ఆఫ్ నేమ్ రియాక్షన్లో కండెన్సేషన్ రియాక్షన్స్లో నెక్స్ట్ వన్ కెనిజారో రియాక్షన్. కెనిజారో కండెన్సేషన్ రియాక్షన్గా కాల్ చేస్తాం. రియాక్షన్ ఆర్ కండెన్సేషన్. కండెన్సేషన్. సో ఇది బ్రీఫ్గా చెప్పాలి అని అంటే ఆల్మోస్ట్ ఆపోజిట్ టు ఆల్డాల్ టైప్ రియాక్షన్. ఆపోజిట్ టు ఆల్డాల్ టైప్ ఆఫ్ రియాక్షన్. జనరల్గా ఆల్డాల్ రియాక్షన్లో కంపల్సరిగా ఉన్న కండిషన్ ఏంటిదంటే సి డబల్ బాండ్ ఓకి కార్బోనైల్ కాంపౌండ్కి కంపల్సరిగా ఆల్ఫా పొజిషన్లో ఉన్న కార్బన్కి హైడ్రోజన్ అనేది కండిషన్. ఆల్ఫా హైడ్రోజన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్డాల్ కండెన్సేషన్. బట్ కెనిజారో రియాక్షన్కి వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నటువంటి కార్బోనైల్ కాంపౌండ్ తీసుకోవాలి. సో వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. సో అది మినిమల్ కండిషన్ ఫర్ దిస్ కెనిజారో రియాక్షన్. వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ carbonyl compounds. ఆ టైప్ ఆఫ్ సబ్స్ట్రేట్ తీసుకొని ఒక బేసిక్ కండిషన్లో మనం ఏం చేస్తామంటే OH మైనస్ స్ట్రాంగ్ కాన్సన్ట్రేటెడ్ బేస్ కండిషన్లో ట్రీట్ చేసినప్పుడు ఇవి 2 మోల్స్గా కన్సిడర్ చేస్తే 1 మోల్ ఏమో ఆక్సిడేషన్ జరిగి యాసిడ్గా ఫామ్ అయింది అండ్ ఇంకో ప్రోడక్ట్ వచ్చేసరికి రిడక్షన్ జరిగేసి OH ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది. ఒక యాసిడ్ అండ్ ఇంకోటి ఆల్కహాల్. సో సేమ్ సబ్స్ట్రేట్ తీసుకొని ఇదేమో ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగి యాసిడ్గా మారింది. ఇదే సబ్స్ట్రేటు రిడక్షన్గా మారేసి ఆల్కహాల్గా మారింది. రిడక్షన్. సో ఒకే రియాక్షన్లో మనకు రిడక్షన్ జరిగితే మనం ఏమంటాం, వాటిని డిస్ప్రపోనేషన్ రియాక్షన్ అని అంటాం. డిస్ప్రపోనేషన్ రియాక్షన్గా కాల్ చేస్తాం. సో వాటినే మనం కొన్నిసార్లు రెడాక్స్ రియాక్షన్స్గా కూడా కాల్ చేస్తాం. ఒకే రియాక్షన్లో బోత్ ఆక్సిడేషను రిడక్షన్ 2 ప్రాసెస్లు కనుక జరిగితే దాన్ని మనం డిస్ప్రపోనేషన్ రియాక్షన్ ఆర్ రిడాక్స్ రియాక్షన్ అంటాం. ఈ కేసెస్లో మనం జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక అరోమాటిక్ ఆల్డిహైడ్ అండ్ వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నటువంటి ఆల్డిహైడ్ ఇది. వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న ఆల్డిహైడ్ బెంజాల్డిహైడ్. లేకపోతే వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న ఇంకోటి చెప్పండి ఏదైనా. సి డబల్ బాండ్ OH. ఇది కూడా వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్. ఇది బెంజాల్డిహైడ్ అండ్ ఇది ఫార్మాల్డిహైడ్. అండ్ ఇంకోటి చెప్పండి బెంజోఫినోన్ ఆల్సో వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్. అంటే బెంజోఫినోన్ ఏంటిది, బెంజీన్ సిస్టమ్ కార్బోనైల్ కాంపౌండ్కి 2 sides 2 aromatic compounds ఉంటే దాన్ని మనం బెంజోఫినోన్ సిస్టమ్ అన్నట్టు. బెంజోఫినోన్ సిస్టమ్. ఇక్కడ ఎక్కడైనా చూడండి ఈ 3 మాలిక్యూల్స్లో ఇది ఆల్ఫా పొజిషన్ అనుకుంటాం కదా. కార్బోనైల్ కాంపౌండ్కి నెక్స్ట్ ఉన్నటువంటి కార్బన్స్ని ఆల్ఫా కార్బన్స్ అంటారు. ఆల్ఫా కార్బన్ ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ లేదు, ఎందుకంటే కార్బన్కి 4 బాండిల్స్ అయిపోయినాయి. బట్ ఇక్కడ కూడా ఆల్ఫా కార్బన్సే లేవు.
సో వితౌట్ ఆల్ఫా కార్బన్స్ కాబట్టి ఇది సూటబుల్. అండ్ ఇక్కడ కూడా 2 ఆల్ఫా డాష్ ఉన్నా కానీ వితౌట్ హైడ్రోజన్ సిస్టమ్ కాబట్టి దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ యూజ్ ఫర్ కెనిజారో రియాక్షన్ కి చూడొచ్చు. కెనిజారో రియాక్షన్ సపోజ్ కాన్సన్ట్రేటెడ్ KOH కానీ లేకపోతే NaOH సిస్టమ్ కానీ తీసుకుంటాం. తీసుకున్నప్పుడు మనకి వచ్చే రియాక్షన్ లో ఒకటేమో యాసిడ్ గా మారిద్ది, ఇంకోటి ఆల్కహాల్ గా మారింది. సపోజ్ చూడండి, ఒక బెంజాల్డిహైడ్ తీసుకున్నాను అనుకోండి. బెంజాల్డిహైడ్ ఇన్వాల్వ్స్ ఇన్ ద కెనిజారో రియాక్షన్. వాట్ విల్ ఫార్మ్ ఆఫ్ ది థింగ్స్ చూద్దాం. బెంజాల్డిహైడ్. సో 2 molecules ఆఫ్ ది బెంజాల్డిహైడ్ తీసుకుంటే విత్ కాన్సన్ట్రేటెడ్ KOH ఆర్ NaOH ఎనీ బేసిక్ కండిషన్ లో తీసుకున్నప్పుడు మనకి ఏ విధంగా ఒకటేమో ఒక ఆల్డిహైడ్ ఏమో బెంజోయిక్ యాసిడ్ గా మారుతుంది, ఒక COOH C డబల్ బాండ్ OH, అండ్ ఇంకోటి ఏమో మనకి రిడక్షన్ జరిగేసి ఇంకోటి మనకి CH2OH అనేది ఫామ్. యాసిడ్ బెంజోయిక్ యాసిడ్ అండ్ బెంజైల్ ఆల్కహాల్. ఇది బెంజైల్ ఆల్కహాల్ సిస్టమ్. ఫినాల్ అయితే కాదండి, బెంజైల్ ఆల్కహాల్. ఇది బెంజాల్డిహైడ్. నేమ్స్ కూడా కంపల్సరిగా మెన్షన్ చేసుకోనండి. బెంజాల్డిహైడ్. అండ్ దీనికి మెకానిజం ఏ విధంగా ఉంటుంది. సో ఈ ఆల్కహాలిక్ ప్రొడక్ట్ వచ్చింది, దీన్ని దిస్ ప్రొపోనేషన్ రియాక్షన్ అంటాం అండ్ కెనిజారో రియాక్షన్ అంటాం. వాట్ ఈస్ ద మెకానిజం గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ కెనిజారో రియాక్షన్ అంటే మనకి కాన్సన్ట్రేటెడ్ OH ఉంది అండ్ కార్బోనైల్ కాంపౌండ్ వితౌట్ కార్బోనైల్ కాంపౌండ్ మనకి ఎలా ఉంటుంది, డైపోలారిక్ నేచర్ ఉండటం వల్ల ఫస్ట్ బెంజాల్డిహైడ్ సిస్టమ్ లో కార్బోనైల్ కాంపౌండ్ పోలారిక్ నేచర్ లో ఉంటుంది. సో ఒక పార్షియల్ పాజిటివ్ క్యారెక్టర్ లోను ఒక పార్షియల్ నెగిటివ్ క్యారెక్టర్ లోను ఉంటుంది. సో ఈ OH మైనస్ హై ఎలక్ట్రానిక్ డెన్సిటీ ఉన్న కాంపౌండ్ కాబట్టి ఎలక్ట్రానిక్ డెన్సిటీ తక్కువగా ఉన్న ఈ కార్బన్ దగ్గరికి వెళ్తుంది. సో ఈ కార్బన్ దగ్గరికి రావడంలోని ఈ పై బాండ్ కాస్త ఇటువైపుకి మూవ్ అవుతుంది. మూవ్ అయ్యి మనకేం ఫామ్ అవుతుంది, ఫస్ట్ బెంజీన్ పైన OH మైనస్ అటాక్ అవుతుంది. బెంజైల్ కార్బన్ కదా ఇది, మనకి O మైనస్ అయిపోయింది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది అండ్ OH అటాక్. అదే కదా, OH అటాక్ అయినప్పుడు పై బాండ్ మైగ్రేట్ అయితే O మైనస్ అండ్ ఒక హైడ్రోజన్ సిస్టమ్. ఇది ఫస్ట్ స్టెప్ లో మనకి OH మైనస్ స్ట్రాంగ్ కాన్సన్ట్రేటెడ్ గా తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ సెంటర్ వైపుకి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది, మనకు ఇంకొక బెంజాల్డిహైడ్ సిస్టమ్ ఉంది కదా, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లో ఈ బెంజైల్ ఏదైతే ఫామ్ అయిందో యానయానిక్ కాంపౌండ్ గా CO మైనస్ అండ్ HOH ఇది కదా ఫామ్ అయింది మనకి. అండ్ ఇది సెకండ్ పార్ట్నర్ ఆఫ్ ది ఇంకొక రియాక్షన్. ఇవి రెండు పార్ట్నర్స్ కదా, సిమిలర్ గా అయినా ట్విన్స్ లాంటి సిస్టమ్స్ అయినా ఇంకొక ట్విన్ ఉంది కాబట్టి దాంతో రియాక్ట్ అయింది అనుకోండి. ఎలా రియాక్ట్ అయిందో చూడండి. సేమ్ బెంజాల్డిహైడ్ తీసుకుంటాం, దీనిలో కూడా మనకి కార్బోనైల్ సిస్టమే ఉంటుంది, ఒక ఎలక్ట్రానిక్ డెన్సిటీ ఈ కార్బన్ దగ్గర ఉంటుంది O మైనస్ గా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్ ఇటువైపు వచ్చేసి ఈ కంప్లీట్లీ బాండెడ్ ఎలక్ట్రాన్ తో సహా ఈ హైడ్రోజన్ దగ్గరకు వచ్చేసి అండ్ ఎమ్మటిని ఈ పై బాండెడ్ ఎలక్ట్రాన్ ఇటువైపుకు మూవ్. ఇక్కడ ఏం జరిగిందో చూడండి, కంప్లీట్ గా హైడ్రేట్ అయాన్ మైగ్రేషన్ అనేది జరిగింది. H మైనస్ మైగ్రేషన్ ఫ్రమ్ ది సిస్టమ్ టు సెకండ్ సిస్టమ్. మామూలుగా అయితే ఏం మైగ్రేట్ అవుతుంటే హైడ్రోజన్ రిలేటెడ్ గా H ప్లస్ లేకపోతే ఎనీ అదర్ సిస్టమ్స్ మూవ్ అవుతూ ఉంటుంది. H ప్లస్ గానే మ్యాక్సిమం ప్రోటాన్ వేలోనే అవుతుంది. బట్ ఇన్ దిస్ కెనిజారో రియాక్షన్ ఉన్న స్పెషాలిటీ ఏంటిదంటే వన్ మోర్ థింగ్, హైడ్రేట్ అయాన్ మైగ్రేషన్. సో చాలా రేర్ కండిషన్ లో మన ఆర్గానిక్ రియాక్షన్స్ లో
ప్రోటాన్ మూమెంటే చూస్తాం కానీ చాలా రేర్ కండిషన్లో ఈ హైడ్రేట్ అయాన్ H మైనస్ మైగ్రేషన్ ని చూస్తుంటాం. అందులో వన్ ఆఫ్ ది రియాక్షన్ కెనిజారో రియాక్షన్. వెరీ ఫ్యూ రియాక్షన్స్ ఉన్నాయి ఈ హైడ్రేట్ మైగ్రేట్ అయ్యేది అందులో. సో ఇప్పుడేం ఫామ్ అయింది, ఇది కాస్త బెంజోయిక్ యాసిడ్ గా మారింది అంతేనా. సో ఒక పార్ట్నర్ కంప్లీట్ గా C డబుల్ బాండ్ O అయింది, OH మారింది. అండ్ ఇంకోటి ఏమైంది, ఈ హైడ్రేట్ అయాన్ రావటం వల్ల CO మైనస్ అండ్ ఇక్కడ 2 హైడ్రోజన్ అంతేనా. ఇక్కడ ఆల్రెడీ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ వచ్చిన హైడ్రేట్ అయాన్ కలిసి మనకి అది ఫామ్. ఇప్పుడు KOH బెంజోయిక్ యాసిడ్ కాబట్టి ఇది హైడ్రేట్ H ప్లస్ డోనార్ క్యాపబిలిటీ ఉంటుందిగా జనరల్గా బెంజోయిక్ యాసిడ్కి. సో ఈ హైడ్రోజన్ ఇక్కడ నుంచి ఇది మైనస్గా ఉండడానికి ట్రై చేసింది, ఈ H ప్లస్ దీనికి ఇవ్వడానికి ట్రై చేసింది. సో ఈ సిస్టమ్ ఏమవుతుంది, ఇదేమో బెంజోయేట్గా మారుతుంది, బెంజోయేట్ సిస్టమ్గా C డబుల్ బాండ్ O మైనస్గా మారింది ఎందుకంటే H ప్లస్ ఇచ్చేసిందిగా. అండ్ ఇదేమైతే మనకి బెంజైల్ ఆల్కహాల్గా మారింది, బెంజైల్ ఆల్కహాల్గా మారింది, CH2OHగా మారింది. సో ఇలా ఉండడానికి ఇది ట్రై చేస్తుంటుంది. O మైనస్ ఇందాక రిలీజ్ అయింది కదా K ప్లస్, OH మైనస్ అటాక్ K ప్లస్ అటాక్ కాబట్టి ఇది పొటాషియం బెంజోయేట్గా ఉండడానికి ట్రై చేసింది యాసిడ్. అండ్ దీని యొక్క హైడ్రోజన్ దీనికి షిఫ్ట్ చేసింది. కాబట్టి ఇది ఓవరాల్గా కెనిజారో రియాక్షన్లో ఇంపార్టెంట్గా మెన్షన్ చేసుకోవాల్సింది ఒకటి, ఇట్ ఈస్ ఏ డిస్ప్రపోనేషన్ రియాక్షన్, లేకపోతే వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ కంటైనింగ్ కార్బోనైల్ కాంపౌండ్స్. And the second one, it is a disproportion reaction. Both oxidation or reduction జరుగుతుంది. And hydrate ion migration జరుగుతుంది. Hydrate ion migration possibility ఈ రియాక్షన్ లో ఉంటుంది. సో ఇలా మనకి బెంజోయిక్ యాసిడ్ బెంజాల్డిహైడ్ నుంచి బెంజోయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, బెంజాల్డిహైడ్ నుంచి బెంజైల్ ఆల్కహాల్ కూడా ఫామ్ అవుతుంది. బోత్ బెంజోయిక్ యాసిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్సిడేషన్ ప్రాసెస్, బెంజైల్ ఆల్కహాల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిడక్షన్. దగ్గర ఆక్సిడేషన్ ఏమవుతుంది, ఒక ఆక్సిజన్ ఇన్సర్ట్ చేస్తాం, అదేనా జరిగింది, ఓని ఇన్సర్ట్ అవుతుంది. జస్ట్ యాడింగ్ ఆఫ్ ది ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్, ఆర్ ఎడిషన్ ఆఫ్ ది హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. ఏం చేసాం ఇక్కడ చూడండి, ఒక హైడ్రోజన్ కార్బన్ దగ్గర యాడ్ చేసాం, ఇంకో హైడ్రోజన్ H దగ్గర యాడ్ చేసి మనకి 2 హైడ్రోజన్ యాడ్ చేసాం కాబట్టి ఇది రిడక్షన్ గా మారింది, ఇది ఆక్సిడేషన్ గా మారింది. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిడేషన్ ఈజ్ కాల్డ్ ద రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ రెస్పెక్టివ్లీగా చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ కెనిజారో రియాక్షన్. మనకి ఇంటర్మీడియట్ అండ్ ఆన్వర్డ్స్ అండ్ డిగ్రీ లెవెల్లో కూడా కార్బోనైల్ కాంపౌండ్స్లో చదివాం. అంటే దీనికి సమ్ అప్లికేషన్ ఓరియంటెడ్గా చూడండి. అప్లికేషన్స్ ఆఫ్ ది కెనిజారో రియాక్షన్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా. సో సమ్ ఎగ్జాంపుల్స్, ఒక ఫార్మాల్డిహైడ్ తీసుకున్నారనుకోండి, అప్లికేషన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ కెనిజారో రియాక్షన్. కెనిజారో కండెన్సేషన్ అనుకోండి, కండెన్సేషన్. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఒక బెంజాల్డిహైడ్ సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ మీరు ఫార్మాల్డిహైడ్ 2 molecules ఆఫ్ ది ఫార్మాల్డిహైడ్ తీసుకున్నారనుకో, 2 molecules ఆఫ్ ది ఫార్మాల్డిహైడ్ తీసుకుంటే ఏం జరిగింది, కాన్సన్ట్రేటెడ్ OH మైనస్. మీకు ఎమ్మటనే గుర్తు రావాలి, ఒక ఆల్డిహైడ్ గ్రూప్ ఇచ్చేసి, ఒక ఆల్డిహైడ్ వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్తో ఉన్నటువంటి కార్బోనైల్ కాంపౌండ్, either కీటోన్ కావచ్చు ఆల్డిహైడ్ కావచ్చు, వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ అండ్ కాన్సన్ట్రేటెడ్ బేస్ ఇచ్చారు అని అంటే ఇట్ ఈస్ ఎన్ కెనిజారో రియాక్షన్గా ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో కెనిజారో రియాక్షన్లో సబ్స్ట్రేట్ వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ అండ్ రియేజెంట్ కాన్సన్ట్రేటెడ్ OH మైనస్. మనకు ఫామ్ అయ్యే ప్రొడక్ట్స్ ఏంటి అంటే, ఒకటి యాసిడ్, వాట్ ఎవర్ ద ఆల్డిహైడ్ ఉందో అది యాసిడ్గా మారుతుంది,
కంప్లీట్గా జస్ట్ ఎడిషన్ ఆఫ్ ది ఆక్సిజన్. అండ్ ఇంకో మాలిక్యూల్ వచ్చేసరికి రిడక్షన్ జరిగి ఆల్కహాల్గా మారింది, CH2CH3OHగా మారింది. ఒకటేమో ఫార్మిక్ యాసిడ్, ఇది ఫార్మాల్డిహైడ్ అండ్ ఇది ఫార్మిక్ యాసిడ్ అండ్ ఇదేంటిది మిథనాల్ సిస్టమ్. మిథనాల్ ఆల్కహాల్ అండ్ యాసిడ్ ఫ్రమ్ aldehyde in the presence of concentrated base system. అండ్ నెక్స్ట్ సపోజ్ మీరు ఇంకొక నేమ్ ఏం తీసుకున్నారు, సపోజ్ ఇది తీసుకోండి C+OH అండ్ సపోజ్ ఇక్కడ సమ్ ఇంటరాక్షన్ ఉందనుకోండి, కనెక్షన్ O మిథైల్ గ్రూప్. సో ఇదైతే ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది చెప్పండి. సో ఇది కూడా 2 moles ఆఫ్ ది ఆల్డిహైడ్ వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ with the concentrated base to form ఒకటి బెంజోయిక్ యాసిడ్ రిలేషన్ గా వస్తుంది, ఇది COOH గా మారుద్ది. అండ్ కనెక్షన్ లో ఎటువంటి చేంజెస్ ఉండదండి. వాట్ ఎవర్ ద సబ్స్టెంట్స్ ఉన్నాయో ఆ సబ్స్టెంట్స్ ఏ డిస్టర్బెన్స్ ఉండదు, బట్ ఆ పర్టికులర్ పార్ట్ వాటికి మనకి రియాక్షన్ లోకి ఇన్వాల్వ్ అయ్యి వాట్ ఎవర్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ జరిగేసి మనకి CH2OH ఇది ఆల్కహాల్ గాను అండ్ ఇంకోటి ఏమో మనకి యాసిడ్ గాను. సో దీస్ ఆర్ ద సింపుల్ సమ్ ఆఫ్ ది అప్లికేషన్స్. అండ్ మీరు ఎన్నైనా వితౌట్ ఆఫ్ హైడ్రోజన్స్ లో రాయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. ఇది సో C+OH అండ్ ఇక్కడ సపోజ్ OH గ్రూప్ ఉందనుకోండి ఆర్ OCH3 గ్రూప్ ఉందనుకోండి, కాన్సన్ట్రేటెడ్ OH మైనస్ తీసుకున్నప్పుడు 2 moles ఆఫ్ ఆల్డిహైడ్ సిస్టము, ఇది మిథాక్సీ గ్రూప్ సబ్స్టెంట్గా తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ వస్తుందో మీరు గెస్ చేసి X+Y అనుకుంటే ఒకటేమో యాసిడ్ వస్తుంది, ఇంకోటి దానికి రిలేటెడ్గా ఆల్కహాల్ వస్తుంది. వాట్ ఈస్ ద ప్రొడక్ట్స్ అనే మీరు ట్రై చేయండి. దీస్ ఆర్ ద సమ్ అప్లికేషన్స్ అండ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది కెనిజారో రియాక్షన్. సో ఇట్ ఈస్ క్లియర్ కదా. ఇది సిరీస్ ఆఫ్ కండెన్సేషన్ రియాక్షన్ లో సెకండ్ వన్. ఫస్ట్ బెంజాయిన్ అయిపోయింది లాస్ట్ వీడియోలో, అండ్ ఇది కెనిజారో రియాక్షన్. కెనిజారో రియాక్షన్ కి ఏమి సబ్స్ట్రేట్, ఏది రియేజెంట్, ఏ టైప్ ఆఫ్ మనకి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి ఉంటాయో చెక్ చేసుకోండి. వాట్ ఆర్ ద స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ స్పెషల్ ఆఫ్ ది కెనిజారో రియాక్షన్స్. అండ్ నెక్స్ట్ పెర్కిన్ రియాక్షన్ ఆర్ కండెన్సేషన్. ఈ పెర్కిన్ రియాక్షన్ లో చూసేది ఏంటి అంటే మనం మెయిన్గా వాట్ ఆర్ ద సబ్స్ట్రేట్ ఈస్ ఇన్వాల్వింగ్ అండ్ వాట్ ఈస్ ద రియేజెంట్ వీఆర్ గోయింగ్ టు యూస్ అండ్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఫార్మ్ ఫ్రమ్ దట్ రియాక్షన్ అనేది చూస్తాం. ఇట్ ఈస్ ఆల్సో ఏ కండెన్సేషన్ రియాక్షన్. ఏరోమాటిక్ ఆల్డిహైడ్సే తీసుకుంటున్నాం, ఏరోమాటిక్ ఆల్డిహైడ్ సిస్టమ్సే కన్సిడర్ చేస్తాం. ఏరోమాటిక్ ఆల్డిహైడ్ అంటే సింపుల్ వన్ బెంజాల్డిహైడ్. ఏరోమాటిక్ ఆల్డిహైడ్ కన్సిడర్ చేసి వీటిని ఏ రియేజెంట్స్తో చేస్తామంటే ఎన్హైడ్రేట్స్తో ట్రీట్ చేస్తాం. ఎన్హైడ్రేట్స్ అని ఎప్పుడు ఫామ్ అవుతుంటాయి, యాసిడ్స్ నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తే మనకి ఎన్హైడ్రేట్స్ ఫామ్ అవుతుంది. సపోజ్ చూడండి, నేను ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటున్నాను, CH3COOH. దీని నుంచి మనం డైరెక్ట్గా వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయలేం 1 mole. కాబట్టి అలాంటి 2 moles మనకి ఎసిటిక్ యాసిడ్ అంటే డిఫరెంట్ సో మెనీ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి అందులోంచి 2 molecules కలిసి ఒక వాటర్ మాలిక్యూల్గా రిమూవ్ అవుతుంది. సపోజ్ OH జనరల్గా ఎసిటిక్ యాసిడ్స్ ఏం రిలీజ్ చేస్తుంది H+. ఒక H+ ఒక OH- కలిసి వాటర్ మాలిక్యూల్గా రిమూవ్ అయింది అనుకోండి, H2O పోయినప్పుడు ఇంకేం మిగులుతుంది, CH3C+OO అండ్ ఈ O ఎక్కడ కనెక్ట్ అయింది, C+CH.
ఎందుకంటే ఈ OHH ప్లస్గా ఫామ్ అదేగా మిగిలింది. ఇట్ ఈస్ కాల్డ్ ఎన్హైడ్రైడ్ సిస్టమ్. ఎన్హైడ్రైడ్ సిస్టమ్. ఈ ఎన్హైడ్రైడ్ వాట్ ఎవర్ మీరు ఎసిటిక్ యాసిడ్ తీసుకొని వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తే ఎసిటిక్ ఎన్హైడ్రైడ్. ఇది ఎసిటిక్ ఎన్హైడ్రైడ్, ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటుంటారు. అదే ప్రొపనోయిక్ యాసిడ్ తీసుకున్నారనుకోండి, ప్రొపనోయిక్ ఎన్హైడ్రైడ్ సిస్టమ్. బెంజోయిక్ యాసిడ్ తీసుకున్నారనుకోండి, బెంజోయిక్ ఎన్హైడ్రైడ్ సిస్టమ్గా కాల్ చేస్తాం. సో అలాంటి ఎన్హైడ్రైడ్తో ఫస్ట్ మనం ట్రీట్ చేసుకోవాలి. ఈ ఎన్హైడ్రైడ్ తీసుకొని aromatic aldehyde under anhydride system. So simple ga CH3 C double bond O O C double bond O CH3 ఈ సిస్టమ్ తీసుకోండి. ఈ సిస్టమ్ తీసుకొని దీనికి రిలేటెడ్గా ఉండే యాసిడ్ మాత్రమే తీసుకోవాలి. దీనికి రిలేటెడ్గా ఉన్న యాసిడ్ అంటే ఎసిటిక్ యాసిడేగా, CH3 C double bond O K. అంటే ఏదైతే ఎన్హైడ్రేట్ తీసుకుంటామో ఆ ఎన్హైడ్రేట్కి రిలేటెడ్గా ఉన్న యాసిడ్ యొక్క సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎసిటిక్ ఎన్హైడ్రేట్ తీసుకున్నాం, ఈ ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటాం C double bond O OH CH3. సో KOH తో ట్రీట్ చేశారనుకోండి, వాటర్ మాలిక్యూల్ ఫామ్ అయ్యి రిమూవ్ అయ్యాక మనకి ఏం ఫామ్ అవుతుంది? పొటాషియం ఎసిటేట్ ఫామ్ అయ్యి. కాబట్టి ఎసిటిక్ ఎన్హైడ్రేట్ తీసుకుంటే సోడియం ఆర్ పొటాషియం సాల్ట్ ఆఫ్ ఎసిటేట్ తీసుకోవాలి. దానికి రిలేటెడ్గా ఉన్న ఎసిటిక్ యాసిడ్ మాత్రమే, సాల్ట్ మాత్రమే తీసుకొని ట్రీట్ చేసామనుకోండి ఏం ఫామ్ అయితే అని అంటే ఒక అన్సాచురేటెడ్ మాలిక్యూల్ ఫామ్ అయ్యి అండ్ అదేవిధంగా ఒక యాసిడ్, దానికి రిలేటెడ్ యాసిడ్ కూడా ఫామ్ అవుతుంది. అన్సాచురేటెడ్ యాసిడ్ ఇది జాగ్రత్త చూడండి, CH డబుల్ బాండ్ ఓ కదా, ఇది డబుల్ బాండ్గా మారింది అండ్ C డబుల్ బాండ్ ఓ OH. సో C డబుల్ బాండ్ అండ్ ఇక్కడ ఇంకోటి ఏముంటుంది? హైడ్రోజన్ ఉంటుంది. ఇది వెరీ ఫేమస్ నేమ్ దట్ ఈస్ వీఆర్ కాలింగ్ సిన్నమిక్ యాసిడ్. మీకు మెకానిజం చెప్పినప్పుడు అది ఏ విధంగా వచ్చిందో తెలిసిద్ది. ఈ సిన్నమిక్ యాసిడ్ ఇదేంటిది? ఆల్ఫా, C డబల్ బాండ్ ఓకే, నెక్స్ట్ ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్, ఇది బీటా. సో ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అయింది. అదేనా మనకి ఫామ్ అయింది? కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ carboxylic acid form. When we are treating aromatic aldehyde in presence of acetic anhydride corresponding salt of the acid to form a alpha beta unsaturated carboxylic acid and ఈ సాల్ట్ ఏదైతే ఉందో అది మనకి యాసిడ్గా మారింది, CH3 C double bond OH. So whatever the salt we are using, that is related to acid form. It is a Perkin reaction. Perkin reaction definition ante matter ga rayali ante when we are treating with aromatic aldehydes in presence of anhydride, whatever the anhydride corresponding salt of the anhydride to form a alpha beta unsaturated carboxylic acid and the corresponding salt is called a Perkin reaction ga consider chestam. And what is the mechanism going to involve in this reaction అని అంటే సింపుల్ అండి, ఎసిటిక్ యాన్హైడ్రైడ్ ఉంది, ఒక బేస్ ఉంది కాబట్టి మనకి ఏం ఫామ్ అవుతుంది అని అంటే సింప్లిఫైగా ఫస్ట్ వన్ చూడండి, మెకానిజం ఆఫ్ ది పెర్కిన్ రియాక్షన్ చూసారనుకోండి. జస్ట్ మెకానిజం చూసుకుంటే CH3 ఎన్హైడ్రైడ్ తీసుకోండి. ఫస్ట్ CH3 C డబల్ బాండ్ O C డబల్ బాండ్ O CH, ఇదేగా ఎన్హైడ్రైడ్ తీసుకుంది మనం. ఫస్ట్ ఈ ఎన్హైడ్రైడ్ సిస్టమ్ నుంచి
మనం బేస్ కి రిలేటెడ్ గా తీసుకున్నాం. వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఎసిటిక్ యాసిడ్ కి రిలేటెడ్ గా సాల్ట్ తీసుకున్నాం కదా. ఆ సాల్ట్ ఏంటిది మనకి CH3 C డబల్ బాండ్ OK పొటాషియం సాల్ట్ ఆఫ్ ఎసిటేట్ తీసుకున్నాం. సో ఇందులో O మైనస్ K ప్లస్ ఉంది అంతేనా. O మైనస్ K ప్లస్. ఈ O మైనస్ ఎక్కడైతే ఎసిడిక్ ప్రోటాన్ ఉంటుందో అక్కడి నుంచి తీసుకుంటాం. సపోజ్ ఇవి ఎసిడిక్ ప్రోటాన్స్ హై కాన్సన్ట్రేటెడ్ గా ఉంటాయి, ఎందుకంటే ఇది C డబల్ బాండ్ O విత్ డ్రాయింగ్ గ్రూపే, ఇది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూపే. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ వల్ల ఇక్కడ ఉండే ప్రోటాన్స్ కి ఫ్రీ H ప్లస్ ఫ్రీగా ఉంటుంది. H ప్లస్ ఇక్కడ నుంచి ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో రిమూవ్ చేసినప్పుడు మనకి ఇవి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ వలన ఈ మైనస్ మరి CH3 C డబల్ బాండ్ O C డబల్ బాండ్ O CH2 మైనస్. ఒక H ప్లస్ ని రిమూవ్ చేసాం కదా. సో ఒక H ప్లస్ ని రిమూవ్ చేసాం కాబట్టి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ క్యారెక్టర్ వలన ఇది మనకి ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో దీని నుంచి మనం ఫామ్ చేసుకుంటాం సో ఈ మైనస్ ఛార్జ్ ఫామ్. మనకి మైనస్ ఛార్జ్ ఎక్కడ అటాక్ అవుతుంది, మనం ఎట్లయినా ఆల్డిహైడ్ తీసుకున్నాం కదా, ఏరోమాటిక్ బెంజాల్డిహైడ్ సిస్టమ్ కదా మనం తీసుకుంటుంది C డబల్ బాండ్ OH. సో ఈ మైనస్ మనకి తెలుసు, కార్బన్ దగ్గర పార్షియల్ పాజిటివ్ క్యారెక్టర్ అండ్ O దగ్గర మైనస్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి ఈ మైనస్ క్యారెక్టర్ ఇక్కడికి అండ్ ఆ పై బాండ్ సిస్టమ్ పైకి షిఫ్ట్ అవుతుంది. ఇందాక మనం కెనిజారో రియాక్షన్ లో కూడా ఈ OH మైనస్ అలానే అటాక్ చేయొచ్చు. ఇక్కడ మనకి న్యూక్లియోఫైల్ ఏంటిది అని అంటే CH2 మైనస్ ఎసిటిక్ ఎన్హైడ్రేట్ లో ఉన్నటువంటి ప్రోటాన్ రిమూవ్ చేసిన ఈ 100. ఇది అటాక్ అవ్వడంలో ఏం ఫామ్ అయితే మనకి బెంజీన్ పైన బెంజీన్ CO మైనస్ అండ్ హైడ్రోజన్ అండ్ ఈ కనెక్షన్ CH2 అండ్ C డబల్ బాండ్ O C డబల్ బాండ్ O CH. ఇదేనా ఫామ్ అయింది మనకి. ఇంకా ఫైనల్గా టోటల్ ఈ మాలిక్యూల్ మొత్తం వచ్చి ఇక్కడ అటాక్ అయ్యి CH2 మైనస్ C డబల్ బాండ్ O C డబల్ బాండ్ ఇది. అండ్ ఇది కంప్లీట్గా అన్స్టేబుల్ టైప్ ఆఫ్ మాలిక్యూల్ కాబట్టి ఇందాక ఏదైతే ప్రోటాన్ తీసేసుకుందో ఆ యాసిడ్ ఇప్పుడు ప్రోటాన్ రిలీజ్ చేస్తే ఇక్కడికి వచ్చి అటాక్ అవుతుంది కదా. ఇక్కడ O మైనస్ ఉంది కాబట్టి H ప్లస్గా కన్వర్ట్ అవుతుంది. ఈ H ప్లస్ అండ్ CH టోటల్ మాలిక్యూల్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎక్కడైతే C డబల్ బాండ్ OH ఇదంతా ఉందో ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఒక వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. ఈ కేసు నుంచి వాటర్ మాలిక్యూల్ ఎలా రిమూవ్ అవుతుంది, ఇది ఎసిడిక్ ప్రోటాన్ కదా, ఇక్కడ ఉన్నది CH2 కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రోటాను ఇక్కడ ఉన్నటువంటి OH మైనస్ కలిసి మనకి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ గా మారిపోతుంది. చూడండి OH వెళ్ళిపోయింది, ఓన్లీ హైడ్రోజనే ఉంది. ఇక్కడ OH మైనస్ పోవటం వల్ల ఇది డబల్ బాండ్ గా మారింది అండ్ ఒక హైడ్రోజనే ఉంది. ఇక్కడ ఆల్రెడీ H పోయింది, ఇక్కడ OH పోయింది కాబట్టి ఇక్కడ ఉన్న హైడ్రోజనే ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ మాలిక్యూల్ ఏముంది, ఇంకా C డబల్ బాండ్ O C డబల్ బాండ్ O CH3. ఇది ఇంకా అన్స్టేబుల్ కాబట్టి ఇది ఎస్టర్ టైప్ ఆఫ్ ది మాలిక్యూల్ కదా. ఇమీడియట్ గా వాటర్ మాలిక్యూల్ ని యాడ్ చేస్తే ఇమీడియట్ గా వన్ ఆఫ్ ది బాండ్ బ్రేక్ అయ్యి ఇది OH ఇది H గా మారుతుంది. మరి ఏం ఫామ్ అవుతుంది మనకి బెంజీన్ ఆల్రెడీ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ గా ఉంది కాబట్టి C డబల్ బాండ్ H అండ్ ఇది ఏం మారింది C డబల్ బాండ్ OH అండ్ ఈ పార్ట్ అంతా CH3 C డబల్ బాండ్ OH గా. ఇదేనా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్ గా మారి. సో ఓవరాల్ గా మెకానిజం చూడండి మీరు. ఈ ఓవరాల్ మెకానిజం లో ఫస్ట్ మన యొక్క రియేజెంట్స్ కనెక్ట్ అయ్యాయి. CH డబల్ బాండ్ ఎసిటిక్ అన్హైడ్రేట్ ఈ బేస్ తో ట్రీట్ చేసి ఫస్ట్ న్యూక్లియోఫైల్ క్రియేట్ చేసాం. ఆ న్యూక్లియోఫైల్ మన యొక్క ఒరిజినల్ సబ్స్ట్రేట్ తో
కనెక్ట్ అయ్యి సిసి బాండ్ ఫార్మేషన్ జరిగింది. సిసి బాండ్ ఫార్మేషన్ తర్వాత ఓహెచ్ అండ్ ఈ ప్రోటాన్ ఉండటం వల్ల ఈజీగా వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయ్యి సి డబుల్ బాండ్ సి అయింది. అండ్ చివరిలో ఇందాక రిలీజ్ అయిన వాటర్ మాలిక్యూల్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ బాండ్ బ్రేక్ చేసేసి ఒక యాసిడ్ అండ్ ఇంకో యాసిడ్గా బ్రేకప్ చేసింది. సో బ్రేక్ చేసి మనకు ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ అండ్ CH3 సి డబుల్ బాండ్ OH గ్రూప్ అండ్ వీటికి అప్లికేషన్స్ ఈజీగానే ఉంటాయని మీరు డైరెక్ట్గానైనా పెర్కిన్ రియాక్షన్ అని ఐడెంటిఫికేషన్ వస్తే మీరు డైరెక్ట్గానైనా ప్రొడక్ట్ రాయొచ్చు. ప్రొడక్ట్ ఎలా ఉంటుందో చూడండి. ప్రొడక్ట్ చూసుకుంటే మీరు సపోజ్ నేను బెంజీన్ ఇచ్చాను. సో ఇక్కడ సపోజ్ OCH3 మెథాక్సీ గ్రూప్ ఇచ్చాను. ఇది సి డబుల్ బాండ్ OH అనుకోండి. ఇది ఇచ్చాను. ఇది ఇచ్చేసి ఒక ఎసిటేట్ ఎసిటిక్ ఎన్హైడ్రేట్ అండ్ సి డబుల్ బాండ్ OCH అండ్ ఇది ఎసిటేక్ యాసిడ్గా కరెస్పాండింగ్ సాల్ట్ తీసుకుంటాం కదా, సాల్ట్ అండ్ దానికి రిలేటెడ్గా ఎన్హైడ్రేట్. ఈ కాంబినేషన్ ఉంటే మనకి పెర్కిన్ రియాక్షన్ అని అర్థమైపోవాలి. సో ఇమీడియట్గా ఏం జరిగితే ఏం రియాక్షన్ ఫామ్ అవుతుంది అంటే డైరెక్ట్గా ఈ సి డబల్ బాండ్ ఓ ఏదైతే ఉందో డైరెక్ట్గా ప్రొడక్ట్ ఈజీగా రాయొచ్చండి. OCH3 అండ్ CH ఇది డబల్ బాండ్ ఓ కదా, డబల్ బాండ్ CH వాట్ ఎవర్ ఇక్కడ మనం తీసుకుంటున్నామో దాన్ని మనం యాసిడ్గా కన్వర్ట్ చేస్తాం. సో ఈ పార్ట్ మొత్తాన్ని అంటే ఇక్కడ ఉన్న రెండు ప్రోటాన్స్ ఇది వాటర్ మాలిక్యూల్గా రిమూవ్ అయిపోయి మనకి డైరెక్ట్గా యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సరిపోయిందిగా, 4 బాండ్స్ ఒక్కొక్క కార్బన్ దగ్గర అండ్ దాని కరస్పాండింగ్ యాసిడ్ అనేది బయటకు ఫామ్ అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్గా ఇది వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ ది పెర్కిన్ రియాక్షన్. వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ acidic anhydride corresponding acetic acid salt to form a alpha beta unsaturated carboxylic acid. సపోజ్ అండ్ ఇంకొక ఎగ్జాంపుల్గా ఫ్యూరాల్డిహైడ్ తీసుకోండి. సపోజ్ మీరు ఫ్యూరాన్ తీసుకున్నారు. ఫ్యూరాన్కి సపోజ్ సి డబుల్ బాండ్ OH ఉంది అండ్ ఇవి 2 moles ఆర్ 1 mole తీసుకోండి అండ్ కరస్పాండింగ్ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ టైప్ వాడండి. CH3 సి డబుల్ బాండ్ సి డబుల్ బాండ్ CH3 అండ్ కరస్పాండింగ్ యాసిడ్ సాల్ట్ CH3 సి డబుల్ బాండ్ ఓకే ఆర్ సోడియం ఎసిటేట్ కానీ ఆర్ పొటాషియం ఎసిటేట్ కానీ తీసుకున్నారనుకోండి ఏం ఫామ్ అవుతుంది? ఫ్యూరాన్కి రిలేటెడ్గా ఉన్న ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ డైరెక్ట్గా రాయొచ్చు. ఏం ఫామ్ అవుతుంది? ఫ్యూరాన్. సో CH అండ్ ఇది సి డబుల్ బాండ్ H అండ్ ఇక్కడ యాసిడ్ ఫ్యూమరిక్ యాసిడ్గా మనం దాన్ని కాల్ చేస్తాం. సో ఇలాంటి అప్లికేషన్స్ మీరు ఏదైనా ఒక ఆల్డిహైడ్ గ్రూపు రిలేటెడ్గా అండ్ దానికి ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ విత్ రిలేటెడ్ టు సాల్ట్ ఆఫ్ ది కరెస్పాండింగ్ యాసిడ్ తీసుకుంటే మనకి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఫామ్. ఇట్ ఈస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది పెర్కిన్ రియాక్షన్. సో ఓవరాల్గా బెంజాయిన్ కండెన్సేషన్ కానీ కెనిజారో కండెన్సేషన్ కానీ ఆర్ పెర్కిన్ రియాక్షన్ కానీ ఈ 3 రియాక్షన్ సిమిలారిటీ ఏంటంటే వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నటువంటి కార్బోనైల్ కాంపౌండ్స్ లైక్ బెంజాల్డిహైడ్ సిస్టమ్. కామన్ బెంజాల్డిహైడ్ బెంజాయిన్కి బెంజాల్డిహైడ్, కెనిజారో రియాక్షన్కి బెంజాల్డిహైడ్ అండ్ పెర్కిన్ రియాక్షన్కి బెంజాల్డిహైడ్. సిమిలర్ టైప్ ఆఫ్ ది సబ్స్ట్రేట్ తీసుకుంటాం బట్ డిఫరెంట్ రియేజెంట్స్తో ట్రీట్ చేసినప్పుడు డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. డిఫరెంట్ ప్రొడక్ట్స్కి డిఫరెంట్ నేమ్స్ అనేవి కరస్పాండింగ్ చేశారు. దీస్ 3 ఆర్ ద 3 నేమ్డ్ కండెన్సేషన్ రియాక్షన్స్ అండి. ఓకేనా? జాగ్రత్త చదవండి. స్పీడ్ స్లో అనుకుంటే స్పీడ్గా ఫాస్ట్గా రన్ చేసుకొని వీడియోని ప్రిపేర్ అవ్వండి. ఓకే దెన్ బాయ్.